100 ఇయర్స్ నుంచి రామ్ మందిర్ కోసం గొడవలు అవుతూనే ఉన్నాయి. అవును. సో ఫైనల్గా ఇవాళ అయితే టెంపుల్ అనేది ఫినిష్ అయింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచి డెసిషన్ అండి. మోడీ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. మొత్తానికి ఒక హిందుత్వ భావనతోటి, హిందుత్వం అని కాదు, మనం గౌరవించవలసిన విషయం ఏంటంటే ఇది ఒక ప్రతి ఒక్క భారతీయుడు గౌరవించవలసిన విషయమే. ఎందుకంటే మనం ఈ అయోధ్య అనేది ఓన్లీ దీన్ని బేస్ చేసుకొని, హిందుత్వ భావన మీద బేస్ చేసుకొని లేదండి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన మూలాలన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి. వేదిక్స్ మొత్తం స్టార్ట్ అయిందే దాని నుంచి. సో ఇది చాలా మంచి డిసిషన్. ఆఫ్టర్ దట్ గోరీ మొహమ్మద్, గజనీ మొహమ్మద్ వీళ్ళు దండయాత్ర చేసిన తర్వాత మనకి ఇంత మంచి ఏంటంటే మనకి పురాతన భావం నుంచే ఎవ్రీథింగ్ అనేది వచ్చింది. అది వేదిక్లో చెప్పబడింది. వేదిక్లో లేనిది ప్రపంచంలో లేదని శంకరాచార్యులే చెప్పారు. సో ఇది మొత్తానికైతే ఒక మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రభాస్ గారు 50 crores ఇచ్చారు ఇప్పుడు వచ్చే ప్రజలకు ఫుడ్ గురించి. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచి డెసిషన్ అండి. ఆయన సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ అయితే చేయగలుగుతున్నారు. ఇలా చేయగలిగిన వాళ్ళు ఇంకొంతమంది ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. అక్షయ్ కుమార్, హేమా మాలిని, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా డొనేట్ చేశారు ఇంతకుముందు మనీ. సో దాని మీద మీ ఫీలింగ్? అది మంచి చెప్తున్నాను కదండి. సోషల్ పబ్లిక్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఇదని నేను అనుకుంటున్నానండి. మీకు అక్షంతలు చెందాయా? వచ్చాయండి. వచ్చినాయి. నేను స్కూల్లో వర్క్ చేస్తానండి. ఆ స్కూల్లోనే వచ్చినాయి, అందరికి వచ్చినాయి, అందరు తీసుకున్నారు. ఆడైతే రిలీజియన్ ఫీలింగ్స్ అనేవి ఎక్కడ లేని ఒక ప్లేస్ ఏంటంటే స్కూల్. అలాంటి ప్లేస్లోనే అందరు తీసుకున్నారు. ఇవాళ మోడీ గారు దివాళీ సెలబ్రేట్ చేసుకోమన్నారు. సో మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం అండి, అన్నీ చేసుకుంటున్నాం కదా.